మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 10వ తరగతి నూతన తెలుగు వాచకంలోని పర్యాయ పదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు పర్యాయ పదాలు అంటే ఏమిటో మనం ముందు వీడియోలో చెప్పుకున్నాము. ఇంకొకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. నిర్వచనం, అసలు పర్యాయ పదాలు అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకే అర్థాన్ని ఇచ్చే వేరువేరు పదాలను పర్యాయ పదాలు లేదా సమానార్థకాలు అని అంటాం. అంటే పదాలు వేరుగా ఉంటాయి కానీ అర్థం మాత్రం ఒకటే ఉంటుందన్నమాట. అలాంటి వాటిల్నే పర్యాయ పదాలు లేదా సమానార్థకాలు అని అంటాం. ఇప్పుడు పర్యాయ పదాన్ని చూద్దామా. అరి, శత్రువు, వైరి, విరోధి. ఆత్మీయత, ప్రేమ, ఆదరం. ఆసక్తి, ఆశ, కోరిక, కాంక్ష, వాంఛ. ఇవే కాకుండా ఈప్సితం, అభీప్సితం అని కూడా అనొచ్చు అన్నమాట. ఉత్తరోత్తర అంటే ముందు ముందు, కార్యక్రమంలో, కార్యక్రమాన అని అర్థం. తర్వాత ఉదకం, నీరు, జలము, పయస్సు, అమృతము, సలిలము అని కూడా అనొచ్చు. తర్వాత కలను, యుద్ధము, సంగ్రామం, పోరు, కథనం అని కూడా అనొచ్చు. కిరీటం, మకుటం, కోటీరం. తర్వాత కృప, దయ, కనికరం, జాలి అనే పదాలు పర్యాయ పదాలు. తర్వాత చక్షువు అంటే కన్ను, నేత్రము, నయనం, అక్షి అని కూడా అంటారనమాట. తర్వాత చిత్తం, మనసు, హృదయము, డందము, యద, ఎడద. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. తర్వాత తండ్రి, జనకుడు, నాయన, పిత, అయ్య, నాన్న అని ఈ తండ్రి అనే పదానికి పర్యాయ పదాలు అన్నమాట. తర్వాత ధ్వజం, కేతనం, పతాకం, జెండా. విజయకేతనం ఎగరవేశారంటారు చూసారా, అదనమాట. తర్వాత దేహం, శరీరం, వడలు, తనువు, కాయము. తర్వాత నాట్యం, నర్తనం, తాండవం, నృత్యం, లాస్యం. నెత్తావి, పరిమళం, సువాసన, సౌరభం. పదం, త్రోవ, మార్గం, దారి, బాట అని కూడా చెప్పుకోవచ్చు. పయోదము అంటే మేఘము, మబ్బు, జలదము. పశువు, జంతువు లేదా మృగము. ప్రణామం, నమస్కారం, మొక్కు, ప్రణతి, వందనం అని కూడా అనొచ్చు. బాల్యం, చిన్నతనం, పసితనం, శైశవం. బీజం, విత్తనము, విత్తు. బృందము, సంఘం, సమూహము, గుంపు అనేవి పర్యాయ పదాలు అన్నమాట. తర్వాత మంజులం, మనోహరం, ఒప్పిదం. రణం, యుద్ధం, సమరం, అవిశవం, కథనం, సంగ్రామం. ఇవన్నీ అనొచ్చు. రక్తం, రుధిరం, శోణం, నెత్తురు. లుబ్ధకుడు అంటే బోయవాడు, వ్యాధుడు, శబరుడు, వేటకాడు. ఇవన్నీ కూడా అనొచ్చు. తర్వాత వహ్ని, అగ్ని, నిప్పు, అనలం. విజయం, గెలుపు, జయం. వీరుడు, ధీరుడు, బంటు పోటరి, మేటి. శౌర్యం, విక్రమం, పరాక్రమం. ఫలానా యుద్ధంలో మంచి పరాక్రమాన్ని చూపించాడు, శివాజీ యుద్ధంలో పరాక్రమాన్ని చూపించాడు అని అంటాం కదా, అదనమాట. తర్వాత సౌరభం, సువాసన, పరిమళం అంటే మంచి వాసన అని అర్థం అనమాట. హృదయం, మనసు, చిత్తము, ఉల్లము, యద, ఎడద. హైన్యం అంటే నీచత్వం, హీనత్వం, అల్పత్వం. అంటే హీనబుద్ధి అని అంటారు చూసారా, అల్పబుద్ధి, హీనబుద్ధి అని, అదనమాట హైన్యం అనే పదానికి అర్థం. ఇవన్నీ కూడా
ఈ 10వ తరగతి నూతన వాచకంలో ఉన్నటువంటి పర్యాయ పదాలు. అర్థమైంది కదా? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.